వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి మేము చేసిన ఫార్మింగ్ కాదు, మా పిల్లలు చేసిన ఫార్మింగ్ చూపిస్తాను మీకు. సో వాళ్ళు మాతో పాటే ఉండి మేము చేస్తున్నవన్నీ చూసి వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, అక్కడ ఒక చిన్న ప్లేస్ని డివైడ్ చేసుకొని కరెక్ట్గా 3 చేసేసారు. మేము గవర్నర్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు కొన్ని తీసుకున్నారనమాట మా దగ్గర నుంచి. సో ఒక్కొక్కళ్ళు ఇది నీ పొలం, ఇది నా పొలం అని ముగ్గురు డివైడ్ చేసుకున్నారనమాట. సో ఇటు సైడ్ మా బాబుది, మధ్యలో ఏమో చందు, అటు పక్కన మా పాపది. సో ఇలా ముగ్గురు డివైడ్ చేసుకున్నారు ఆ ప్లేస్ని. డివైడ్ చేసుకొని మంచిగా దాంట్లో గ్రౌండ్ నట్స్ పెట్టేసి వాళ్ళే దాంట్లో నీళ్ళు వేస్తూ ఉన్నారు రోజు. ఏదో ఫామ్, మేము మా ఫామ్లో చేసుకుంటున్నాము, మాకు కూడా ఫామ్ ఉంది అంటుంటే ఏం చేస్తున్నారో అనుకున్నా. ఆ రోజు ముగ్గురు అక్కడే కూర్చొని చూస్తుంటే ఏం చూస్తున్నారు అనుకుంటే వాళ్ళ దాంట్లో మొలకలు వచ్చాయన్నమాట. అది ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తున్నారు వాళ్ళు. సో ఇవేవి మేమైతే నేర్పించలేదు, ఆటోమేటిక్గా మేము చేస్తూ ఉంటే పిల్లలు చూసి నేర్చుకున్నది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అది చూసి. సో ఈ కొంచెం దాన్ని వీళ్ళు డివైడ్ చేసుకొని ముగ్గురు వేసామంటున్నారు కదా, వీడియోతో ఏవైతే బోజలు చేస్తున్నప్పుడు ఇక ఒక వరుసలా ఉందన్నమాట, రోడ్డుకి ఆనుకొని పొడుగ్గా. అది ఆల్రెడీ వీడియోతో అని కొంచెం మెత్తగా అయిపోయి ఉంది నేల. సో ఈ పొడుగ్గా ఉన్నది కూడా మీ ఫామే, మీ ముగ్గురిది. దీంట్లో కూడా మీదే ఫార్మింగ్ చేసుకోండి అంటే అక్కడ ఉన్న బాబుకి, చందుకి బెండకాయలు చాలా ఇష్టం అన్నమాట తనకి. సో అక్కడ ఒక 2-3 చెట్లకు అక్కడైన బెండకాయలకి ఆ బెండకాయలు ఎండిపోయి ఉంటే అవి తీసుకొచ్చి ఆ వరుసలో వేసుకోండి అంటే వాళ్ళే తీసుకొచ్చారు, కోసుకొని వాళ్ళే దాని నుంచి సీడ్ తీసుకున్నారు. ఫస్ట్ మా బాబుకి తెలియక ఒకే చోటి 5 వేసుకుంటూ వెళ్ళాడు. లేదు ఒక్కొక్క చోట ఒక 2 వేసుకుంటూ వెళ్ళంటే తను ఒక లైన్ అని డివైడ్ చేసుకొని మొత్తం పొడుగుతా ఇంటి దగ్గర నుంచి ఆ ఫిష్ ట్యాంక్ వరకు వాళ్ళు సీడ్ వేసుకుంటూ వెళ్ళారు. మా పాప వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఆ సీడ్లన్నీ ఒక పొట్లంలా చేసి దాంట్లో వేసుకొని ఇద్దరికి ఇస్తుంది అనమాట. ఎవరికి ఎంత కావాలి అన్నది సీడ్ ఇస్తూ వెళ్తూ ఉండే. అలా ముగ్గురు హెల్ప్ చేసుకొని మొత్తం ఏవైతే ఈ బెండకాయలు ఉన్నాయో వాళ్ళే వేశారు కంప్లీట్గా. చూద్దాం మా పిల్లలు చేసిన ఫార్మింగ్ ఎంతవరకు వస్తుందో ఈల్డ్ అన్నది, చెట్లు ఎలా వస్తాయో ఫస్ట్ అన్నది. వాళ్ళు అక్కడ ఉన్న ప్రతి చిన్న చిన్న వాటిని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ హ్యాపీనెస్ వేరు. అక్కడ ఒక చిన్న పప్పాయి చెట్టు ఉందన్నమాట, ఇంకా పెద్దగా కూడా అవ్వలేదు పప్పాయి చెట్టు. దాంట్లో పిచ్చుక గూడు కట్టింది. వాళ్ళు దాన్ని కూడా చూసి ఆకులు చెప్పి అదే ఎలా కట్టింది ఇది అని చెప్పి ఆశ్చర్యకరంగా దాన్ని కూడా చూస్తున్నారు. యాక్చువల్గా కొంచెం చెట్లు పెద్దగా ఉంటే పైకని గూళ్ళు కడితే మనకు కనబడవు, కానీ ఈ చెట్టు చిన్నగా ఉండడం వల్ల వాళ్ళ హైట్ కూడా వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుండే. దాంట్లో ఏమైనా గుడ్లు ఉన్నాయని చూసారు, లేవు అని మళ్ళీ జాగ్రత్త ఆకు కప్పేసి అలానే పెట్టేశారు దాన్ని. నెక్స్ట్ పనితో పాటు వాళ్ళు అక్కడ దొరికి ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ చాలామందికి ఈ ఫుడ్ తెలుసో లేదో, ఈత పండ్లు నేనైతే చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ అసలు అవి అమ్మడానికి కూడా రావట్లేదు, ఎప్పుడు చూడలేదు ఎక్కువ. మళ్ళీ ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళాక ఈ సమ్మర్లో వీళ్ళు ఈత పండ్లు కూడా తిన్నారు. వీళ్ళు ఇలా ఫార్మింగ్ చేస్తున్నందుకు కానీ, ఈ లైఫ్కి అలవాటైనందుకు కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు, మనం ఏం చెప్పకుండానే. సో ఆ హ్యాపీనెస్ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.